హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. దట్టమైన అడవి పొరల్లో నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా వినిపించే తుపాకీ శబ్దం 2 రాష్ట్రాల ప్రభుత్వాలను, వేలాది మంది సైనిక బలగాలను దశాబ్దాల పాటు గడగడలాడించిన ఒకే ఒక్క భీకరమైన పేరు వీరప్పన్. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని దట్టమైన సత్యమంగళం అరణ్యాలను తన సొంత సామ్రాజ్యంగా మార్చుకొని వందలాది మంది అటవీ శాఖ అధికారులను, పోలీసులను హతమారుస్తూ దేశ రక్షణ వ్యవస్థకే కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ దంతాల దొంగ అసలు కథేంటి? ఒక సాదాసీదా గిరిజన పల్లెలో పుట్టిన వ్యక్తి అత్యాధునిక సాయుధ బలగాలను దశాబ్దాల పాటు ముప్పుతిప్పులు ఎలా పెట్టగలిగాడు? భారతదేశ నేర చరిత్రలోనే అత్యంత వ్యూహాత్మక, భీకరమైన స్మగ్లర్గా మారిన వీరప్పన్ జీవిత ప్రస్థానంలో దాగున్న ఆ రక్త శత్రుల మలుపులు, నమ్మలేని నిజాలను ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధునిక భారతదేశంలో సుప్రసిద్ధ స్మగ్లర్ వీరప్పను పట్టుకోవడానికి జరిగిన అన్వేషణ అత్యంత ఖరీదైనదిగా చరిత్రకెక్కింది. అతన్ని పట్టుకునేందుకు ప్రభుత్వాలు ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బలగాలు తమ రక్తం, చెమట చిందించి 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వేటాడినప్పటికీ అతన్ని సజీవంగా పట్టుకోవటం ఎవరి తరం కాలేదు. సత్యమంగళం అరణ్యంపై ఉన్న తిరుగులేని పట్టు, స్థానిక గిరిజన ప్రజల్లో సంపాదించుకున్న అతనికి ఉన్న ఆదరణ, రక్షణ కవచాలుగా నిలిచాయి. దట్టమైన అడవుల్లోని అణువణువును తెలిసిన వీరప్పన్ శత్రువుల కదలికలను ముందే పసిగట్టి అసాధారణ గూఢాచార నైపుణ్యాలతో 2 దశాబ్దాల పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసి చివరకు 2004లో జరిగిన ఆపరేషన్ కుకోన్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కర్ణాటకలోని గోపీనాథం అడవుల్లో పుట్టిన వీరప్పన్ వన్యప్రాణుల మధ్య పెరిగాడు. క్రూర జంతువుల నుండి రక్షణ కోసం స్థానికులు వాడే నాటు తుపాకీలతో 10 ఏళ్లుగా పక్కా గన్మ్యాన్గా మారాడు. అడవిపై ఉన్న పట్టుతో పెద్ద వేటగాళ్లకు సైతం గైడ్గా సేవలు అందించాడు. మేనమామ సెవియార్ అండతో చందనం స్మగ్లింగ్, ఏనుగుల వేటలోకి ప్రవేశించాడు. చిన్న వయసులోనే దట్టమైన అరణ్యాన్ని తన అడ్డాగా మార్చుకున్నాడు. పక్కా ప్లానింగ్తో అటవీ అధికారులు కళ్ళుగప్పి అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. క్రమంగా సామాన్య గిరిజనుడి నుండి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా అవతరించాడు. పట్టుదల, గురితో అడవిని శాసించాడు. ప్రభుత్వాలకు సవాలు విసిరాడు. భయంకరమైన అడవిలో ఒంటరి పోరాటం చేస్తూ తనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు వీరప్పన్. వయసు పెరుగుతున్న కొద్దీ వీరప్పన్ క్రూరత్వం సైతం పెచ్చిరిల్లిపోయింది. వందలాది ఏనుగులను నిర్దాక్షిణ్యంగా హతమార్చి వాటి దంతాలను నల్ల బజార్లు అమ్మి భారీగా సొమ్ము చేసుకునేవాడు. దాదాపు 2000 నుంచి 3000 కిలోల ఏనుగు దంతాలను దోచుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అటవీ సంపదను దోచుకుంటూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న తరుణంలో ఎదురైన అటవీ శాఖ సిబ్బందిని సైతం ప్రాణాలతో వదిలిపెట్టేవాడు కాదు. ఒక ఫారెస్ట్ గార్డ్ను హతమార్చడంతో మొదలైన అతడి రక్తపాతం ఆ తర్వాత ఒక పెద్ద సాయుధ ముఠాగా ఏర్పడేలా చేసింది. అడవిలో తమ ఆధిపత్యానికి అడ్డుగా వచ్చే ఇతర వేటగాళ్లు, ముఠాలను సైతం భూస్థాపితం చేస్తూ ఏకఛత్రాధిపత్యం వహించాడు. తన క్రూరత్వంతో అడవిని గడగడలాడించాడు. పోలీసుల కంటికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న కాలంలో వీరప్పన్ తన జీవితంలో కొన్ని కఠినమైన నిబంధనలు విధించుకున్నాడు. మద్యానికి, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ కేవలం తన ఉనికిని కాపాడుకోవటమే ఏకైక ధ్యేయంగా బతికాడు. అయినప్పటికీ ముత్తులక్ష్మి అనే 15 ఏళ్ల యువతిపై ఏర్పడిన ఆకర్షణ అతన్ని 1990లో వివాహం వైపు నడిపించింది. అడవిలోనే అత్యంత రహస్యంగా జరిగిన ఆ పెళ్లి తరువాత వారి జీవితం మరింత ప్రమాదకరంగా మారింది. గర్భవతి అయిన ముత్తులక్ష్మి ప్రసవం కోసం నగరం వైపు వెళ్ళినప్పుడు పోలీసులకు పట్టుబడటం, ఆ తర్వాత మళ్లీ తప్పించుకొని అడవికి తిరిగి రావటం వంటి సంచలన సంఘటనలు జరిగాయి. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ క్రూరత్వానికి అతడి సొంత కూతురి హత్యే ఒక పెద్ద ఉదాహరణ. అడవిలో పోలీసులు గాలింపు తీవ్రమైన తరుణంలో తన 3వ సంతానమైన పసిపాప ఏడుపు ముఠా ఉనికిని ప్రమాదంలో పడేస్తుందని అతడు భావించాడు. ఆ చిన్నారి ఏడుపు శబ్దం వల్ల తనతో ఉన్న 15 మంది సహచరులు దొరికిపోతారని భయపడ్డాడు. తన స్వయం రక్షణ కోసం అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. పసిపాపకు ఒక రకమైన మూలిక రసాయనాన్ని తాగించి శాశ్వతంగా నిద్రపుచ్చాడు. కన్నబిడ్డ ప్రాణాన్ని సైతం లెక్క చేయని అతడి రాక్షస మానసిక స్థితికి ఈ ఘోర ఉదంతం నిదర్శనంగా నిలిచింది. అడవి చట్టాల మధ్య బతికిన ఆ కిరాతకుడు తన స్వార్థం కోసం ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడడని ఈ సంఘటన నిరూపిస్తోంది. అటవీ శాఖ అధికారి పి. శ్రీనివాస్ వీరప్పన్ను పట్టుకోవడంతో పాటు అతని ముఠా సభ్యుల్ని లొంగిపోయేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించారు. వారు వీరప్పన్ వైపు వెళ్లకుండా చేయడంలో విజయం సాధించారు. దీనివల్ల ఆ ముఠా బలం గణనీయంగా తగ్గిపోయింది.
ఈ పరిణామాన్ని తట్టుకోలేని వీరప్పన్ తాను లొంగిపోతానని నమ్మబలుగుతూ శ్రీనివాస్కు ఒక నకిలీ సందేశాన్ని పంపాడు. ఆ మాటలు నిజమని నమ్మిన ఆ ఉన్నతాధికారి 1991 నవంబర్ 10న ఒంటరిగా అడవిలోకి వెళ్లారు. అక్కడ పొంచి ఉన్న వీరప్పన్ ఆయన్ను దారుణంగా హతమార్చి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. కర్తవ్య నిర్వహణలో శ్రీనివాస్ ప్రాణత్యాగం చేశారు. మన దేశ చరిత్రలో నిలిచిపోయారు. శ్రీనివాస్ హత్య తర్వాత వీరప్పన్ మరింత రెచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ భారీగా ఆయుధాలని, మందుగుండు సామగ్రిని దోచుకున్నాడు. పోలీసు ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పేలుళ్లకు పాల్పడ్డాడు. 1993 ఏప్రిల్ 9న పాలార్ వద్ద జరిగిన ఒకే ఒక పేలులో దాదాపు 22 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవటం ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వాలు ఎంతటి ఆధునిక ఆయుధాలతో అడవిలోకి వచ్చినా వీరప్పన్ ముందే ఏర్పాటు చేసుకున్న గూఢాచార్యుల వ్యవస్థ వల్ల ఎప్పటికప్పుడు తప్పించుకునేవాడు. కన్నడ ప్రముఖ నటుడు రాజ్ కుమార్ను వీరప్పన్ కిడ్నాప్ చేసిన సంఘటన దక్షిణ భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. జూలై 30, 2000 సంవత్సరంలో జరిగిన ఈ ఉదంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం వేలాది మంది అదనపు బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది. అడవుల్లో సాగిన ఈ సుదీర్ఘ గాలింపు చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ గంటతో వీరప్పన్ బలం ఎంతటితో ప్రభుత్వాలకు అర్థమైంది. 108 రోజులకు పైగా బందీగా ఉంచారు. చివరకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ముగిసింది అని చెబుతారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక ప్రతినిధుల సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎట్టకేలకు రాజ్ కుమార్ సురక్షిత విడుదలకు మార్గం సుగమం చేశారు. రాజ్ కుమార్ విడుదలైన తర్వాత కూడా వీరప్పన్ తన పందా మార్చుకోలేదు. 2002 ఆగస్టులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్ నాగప్పను తన నివాసం నుంచి అపహరించాడు. ఈ అపహరణ ఉదాంతం 2 రాష్ట్రాల పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దాదాపు 3 నెలల పాటు నాగప్పను అడవిలోనే బందీగా ఉంచాడు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నాగప్ప శవమై అడవిలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వీరప్పన్ ముఠాను అంతం చేయాలనే ప్రభుత్వాల సంకల్పాన్ని మరింత బలపరిచింది. స్థానిక వైనియార్ సామాజిక వర్గంలో వీరప్పన్కు ఒక రకమైన రాబిన్ హుడ్ ఇమేజ్ ఉండేది. అక్రమ సంపాదన ద్వారా వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచుతూ వారి కష్టాల్లో తోడుగా నిలవడం వల్ల స్థానికులు అతన్ని ఒక దేవుళ్లా చూసేవారు. పోలీసులకు ఎలాంటి సమాచారం అందకుండా ఆ గ్రామస్తులే వీరప్పన్ చుట్టూ రక్షణ కవచంగా నిలిచేవారు. ప్రభుత్వాల కంటే వీరప్పన్ పట్లే వారు ఎక్కువ విధేయత చూపేవారు. ఈ సామాజిక మద్దతే అతడు దశాబ్దాల పాటు నిర్భయంగా అడవిని ఏలటానికి ప్రధాన కారణమైంది. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరప్పన్ అంతానికి ఒక నిర్దిష్టమైన వ్యూహం సిద్ధమైంది. అపారమైన అనుభవం కలిగిన ఐపీఎస్ అధికారి కె విజయ్ కుమార్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం వీరప్పన్ సామ్రాజ్యాన్ని ఒకటి వేళ్లతో పిగిలించడానికి రంగంలోకి దిగింది. పాత గూఢాచారులను యాక్టివ్ చేయడం, జైల్లోని ఖైదీల ద్వారా సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. వీరప్పన్ శారీరక బలహీనతను అధ్యయనం చేస్తున్న క్రమంలో అతనికి కంటి చూపు సమస్య ఉందనే కీలకమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. కంటి చికిత్స కోసం వీరప్పన్ ఖచ్చితంగా అడవి వెలుపలికి వస్తాడనే నమ్మకంతో 2004లో ఆపరేషన్ కోకోన్ రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా పోలీసులు అతని ముఠాలోకి తమ రహస్య ఏజెంట్లు పంపగలిగారు. వీరప్పన్ కంటి శుక్లాల సమస్యను ఆసరాగా చేసుకున్నారు. మదురైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని నమ్మించారు. అడవి నుంచి బయటకు తీసుకురావడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఆపరేషన్ కోసం ఎంపిక చేసిన పోలీస్ సిబ్బంది వివిధ రూపాల్లో స్థానిక గ్రామాల్లో తిరుగుతూ నిఘా ఉంచారు. వ్యూహాత్మకంగా సాగిన ఈ ఆపరేషన్ అతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఎట్టకేలకు వీరప్పన్ ఉచ్చులో చిక్కాడు. చివరికి 2004 అక్టోబర్ 18న వీరప్పన్ అడవి నుండి బయటకు రావడానికి అంగీకరించాడు. ఒక నకిలీ అంబులెన్స్ను సృష్టించి సీక్రెట్ ఏజెంట్ల ద్వారా వీరప్పన్ ముఠాను అందులో ఎక్కించేందుకు వ్యూహంగా పన్నారు. ఆ వాహనాన్ని నడిపింది కూడా పోలీసు అధికారే కావడంతో ప్లాన్ విజయవంతంగా సాగింది. ధర్మపురి జిల్లా పాపరపట్టి గ్రామ సమీపంలో ముందే నిర్ణయించుకున్న ప్రదేశానికి అంబులెన్స్ చేరుకుంది. అక్కడ అప్పటికే చేరుకున్న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బలగాలు వాహనాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ముఠా సభ్యులు ఎదురుదాడికి దిగటంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో వీరప్పన్తో పాటు అతని అనుచరులు తీవ్రంగా గాయపడి మరణించారు. తమిళనాడు పోలీసుల సుదీర్ఘ వేట ముగిసింది. దశాబ్దాల వీరప్పన్ సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ ఆపరేషన్ కోకన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారులు వాహనాన్ని నిలిపివేసి లొంగిపోవాల్సిందిగా వీరప్పన్ ముఠాను గట్టిగా హెచ్చరించారు. లోపల నుంచి కాల్పులు ప్రారంభం కావడంతో పోలీసులు తక్షణమే ఎదురుకాల్పులు జరిపారు. కేవలం 20 నిమిషాల పాటు సాగిన ఆ భీకర పోరాటంలో అంబులెన్సులపై వందలాది బుల్లెట్లు దూసుకెళ్లాయి.
రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఆపరేషన్లో వీరప్పన్తో పాటు అతడి ముఖ్య అనుచరులైన సేతుమణి, ఇలంగోవన్, గోవిందన్ అక్కడికక్కడే హతమయ్యారు. ఈ ఆపరేషన్ తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అత్యంత రహస్యంగా, ప్రణాళికాబద్ధంగా సాగింది. సుదీర్ఘకాలంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా ఉన్న వీరప్పన్ ముఠా శకం ఈ ఎన్కౌంటర్తో ముగిసింది. అడవుల్లో సాగిన సుదీర్ఘ వేట పోలీసుల వ్యూహాత్మక విజయంతో ముగిసింది. పక్కా సమాచారంతో అధికారులు చేపట్టిన ఈ దాడి అటవీ దొంగల సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించింది. దశాబ్దాల పాటు అడవిని వణికించిన అక్రమ సామ్రాజ్యం కంటి సమస్య వల్ల పోలీసుల పక్కా వ్యూహంతో ముగిసిపోయింది. 124 మంది ప్రాణాలను బలికొన్న 40,000కు పైగా చందనం చెట్లను నరికేసిన స్మగ్లర్ కథ ముగియటంతో 2 రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సుదీర్ఘ వేటలో ప్రాణాలు కోల్పోయిన అధికారుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ మరుపురాని ఒక అధ్యాయంగా వీరప్పన్ ఉదంతం మిగిలిపోయింది. వన్యప్రాణుల వేట, కిడ్నాప్లు, పోలీసులపై దాడులతో అతను సృష్టించిన బీభత్సం సామాన్యమైంది కాదు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు అడవులను తన గుప్పెట్లో పెట్టుకున్న ఈ గంధపు చెక్కల దొంగను పట్టుకోవడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. చివరికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కోకున్ ద్వారా అతని కాటా కట్టించింది.